ఐశ్వర్యాంబిక రియల్ ఎస్టేట్ వారి నూతన వెంచర్ విజయవాడ అమరావతి రాజధాని కంచికచర్ల ఔటర్ రింగ్ రోడ్ సమీపంలో CRDA లేఅవుట్ ప్లాట్స్ DTCP ప్లాట్స్ చదరపు గజం 3,900 రూపాయల నుండి 7,900 రూపాయల వరకు తాడేపల్లి వారధి నుండి 3 కిలోమీటర్లు చదరపు గజం 14,500 రూపాయలు ఇళ్ల ప్రక్కన ఇళ్ల స్థలాలు. బ్రేకింగ్ న్యూస్ కాసేపట్లో మావోయిస్ట్ అగ్రనేత బర్సే దేవాను మీడియా ఎదుట ప్రవేశపెట్టనున్నారు పోలీసులు. తెలంగాణ డీజీపీ శివధర్ రెడ్డి బర్సే దేవా వివరాల్ని వెల్లడించనున్నారు. నిన్న బర్సే దేవా డీజీపీ ఎదుట లొంగిపోయారు. మరో 15 మందితో కలిసి సరెండర్ అయ్యాడు దేవా. బర్సే దేవా మావోయిస్టు పార్టీ గెరిల్లా లిబరేషన్ ఆర్మీ చీఫ్గా బాధ్యతలు నిర్వర్తించాడు. హిడ్మా ఎన్కౌంటర్ తర్వాత మావోయిస్టు పార్టీలో దేవా కీలకంగా ఉన్నాడు. మావోయిస్టు పార్టీ సాయుధ బలగాల వ్యవహారాలను చూస్తున్నాడు. హిడ్మా బర్సే దేవా ఛత్తీస్గఢ్లో ఒకే గ్రామానికి చెందినవారు. మావోయిస్టులకు ఆయుధాల సరఫరాలో దేవా కీలక పాత్ర పోషించాడు. మొన్న తెలంగాణ ఛత్తీస్గఢ్ సరిహద్దు నుంచి బర్సే దేవా బృందాన్ని పోలీసులు తీసుకొచ్చారు. మావోయిస్ట్ అగ్రనేత బర్సే దేవా నిన్న డీజీపీ శివధర్ రెడ్డి ఎదుట లొంగిపోయారు. కొద్దిసేపట్లో మీడియా ముందు ప్రవేశపెట్టబోతున్నారు. డీజీపీ బర్సే దేవా గురించి లొంగిపోయినటువంటి ప్రాసెస్ గురించి మీడియాకు అడ్రస్ చేయబోతున్నారు. మా ప్రతినిధి సురేష్ మరింత సమాచారం ఇస్తారు. సురేష్, ఎప్పుడు తీసుకురాబోతున్నారు మీడియా ముందుకి బర్సే దేవాని? అంటే మావోయిస్టు పార్టీకి భారీ ఎదురు దెబ్బ తగిలిందని చెప్పొచ్చు. బర్సే దేవా చాలా కీలకమైనటువంటి వ్యక్తి, చాలా ఆపరేషన్లు చేసినటువంటి వ్యక్తిగా మావోయిస్టులో చాలా కీలకమైనటువంటి వ్యక్తి. నిన్న డీజీపీ శివధర్ రెడ్డి ఎదుట లొంగిపోవడం జరిగింది. ఆయనతో పాటు 15 మంది మావోయిస్టులు కూడా లొంగిపోయారు. ఈరోజు 3 గంటలకు మీడియా సమావేశం ఏర్పాటు చేసి బర్సే దేవా లొంగుబాటుకు సంబంధించి డీజీపీ వివరాలు వెల్లడించబోతున్నాడు. అయితే ఏదైతే హిడ్మా తర్వాత మావోయిస్టు పార్టీలో చాలా కీలకమైనటువంటి బాధ్యతలు దేవా నిర్వహిస్తున్నాడు. కానీ ఆపరేషన్ కగార్ మార్చు టార్గెట్గా నడుస్తుంది కాబట్టి మావోయిస్టు పార్టీకి సంబంధించి ఇప్పటికే చాలా కీలక నేతలందరూ కూడా వివిధ రాష్ట్రాల్లో లొంగిపోవడం జరిగింది. ఆయుధాలతో సహా వచ్చి పోలీసుల ముందు లొంగిపోతున్నారు. అయితే దేవా పైన 50 లక్షల రివార్డుతో పాటు ఆయన CRPF బలగాలపై దాడుల్లో చాలా కీలక రోల్ పోషించినట్టు తెలుస్తుంది. వెపన్లు ఆపరేటింగ్ కావచ్చు, వెపన్లకు సంబంధించిన ఎక్విప్మెంట్ అంతా కూడా దేవా దగ్గరే ఉంటుండే. వాటికి సంబంధించి కీలకమైన ఆపరేషన్లు నిర్వహించే సమయంలో దేవా చాలా కీ రోల్ పోషించేవాడని చెప్పేసి కూడా పోలీసు వర్గాలు చెప్తున్నటువంటి పరిస్థితి. ఇప్పుడు హిడ్మా తర్వాత మావోయిస్టు కేంద్ర కమిటీకి సంబంధించి కీలక బాధ్యతలు దేవానే నిర్వహిస్తున్నాడని చెప్పేసి కూడా మావోయిస్టు పార్టీ ప్రకటన చేసింది. కాబట్టి కొద్ది రోజుల నుంచి దేవా తెలంగాణ పోలీసులకు టచ్లో ఉన్నాడు. డీజీపీ శివధర్ రెడ్డి ఆధ్వర్యంలో లొంగిపోతానని చెప్పేసి పోలీసులకు సమాచారం ఇవ్వడంతోనే నిన్న దేవా డీజీపీ శివధర్ రెడ్డి ముందు 15 మంది మావోయిస్టులతో లొంగిపోవడం జరిగింది. ఈరోజు 3 గంటలకు డీజీపీ శివధర్ రెడ్డి ప్రెస్ మీట్ పెట్టి వివరాలు కూడా వెల్లడించబోతున్నారు. అయితే ఈ సంవత్సరం 509 మంది మావోయిస్టులు తెలంగాణలో లొంగిపోవడం జరిగింది. అత్యధికంగా దేశంలోనే అన్ని రాష్ట్రాల కంటే ఎక్కువ మావోయిస్టులు తెలంగాణ రాష్ట్రంలోనే ఎక్కువగా ఛత్తీస్గఢ్, ఇతర ఒడిశాకు సంబంధించిన మావోయిస్టులు కూడా తెలంగాణలోనే వచ్చి లొంగిపోతున్నారు. వారికి పునరావాసంతో పాటు వారి సంబంధించిన ఏవైతే ఆరోగ్యపరమైన సమస్యలున్నా పూర్తిగా ఆదుకుంటామని చెప్పేసి భరోసా ఇవ్వడం. ఇటు ఆపరేషన్ కగారు కూడా కొనసాగుతుంది కాబట్టి మార్చి 31 వరకు ఆ మావోయిస్టులు లేకుండా భారతదేశంలో చేస్తామని చెప్పేసి ఇప్పటికే కేంద్ర మంత్రి అమిత్ షా కూడా ఆ ప్రకటన విడుదల చేయడం. కేంద్ర బలగాలన్నీ కూడా అడవులని జల్లడ పడుతుండడంతో ఇక మావోయిస్టులు అంతర్గత విభేదాల కారణంగా కూడా కొందరు లొంగిపోతున్నటువంటి పరిస్థితి ఉంది. కానీ ఇప్పుడు దేవా చాలా కీలకమైనటువంటి వ్యక్తి. తెలంగాణ పోలీసుల ముందు కొన్ని ఆయుధాలతో లొంగిపోవడం జరిగింది. అతను ఏదైతే ఆపరేషన్లు నిర్వహించేదో మావోయిస్టు పార్టీకి సంబంధించి అందులో చాలా కీలక పాత్ర పోషించేవాడని చెప్పేసి కూడా నిఘా వర్గాలు గతంలో గుర్తించాయి. కాబట్టి ఇప్పుడు దేవా లొంగిపోవడంతో మావోయిస్టు పార్టీకి చాలా కీలకమైనటువంటి ఎదురుదెబ్బ అని చెప్పొచ్చు. మావోయిస్టు పార్టీ ఇంకా ఎవరు ఉండలేని పరిస్థితి ఏర్పడినట్టు తెలుస్తుంది. ఆ పరిస్థితులు మారినాయి, వాటికి సంబంధించిన ఉద్యమ తీరు కూడా మారింది. కాబట్టి ఖచ్చితంగా మేము ప్రజల్లోకి వచ్చి ప్రజల నుంచి పోరాడతామని చెప్పేసి కూడా లొంగిపోయిన మావోయిస్టులు చెప్తున్నారు. కాబట్టి ఈరోజు 3 గంటలకి డీజీపీ శివధర్ రెడ్డి ప్రెస్ మీట్ ఉంది కాబట్టి ఇప్పటికే అత్యధికంగా హిడ్మాది దేవాది ఇద్దరిది కూడా ఒకటే ఊరు, ఒకటే గ్రామం. అంటే హిడ్మా ఎన్కౌంటర్ తర్వాత ఇంకా దేవా కూడా మనం దీంట్లో కొనసాగడం కరెక్ట్ కాదేమన్నటువంటి ఆలోచన, ఒక రకమైనటువంటి ఒక అభద్రతా భావం దేవాను వెంటాడి చివరికి లొంగిపోయేలా చేసినటువంటి చర్చ ఉందా?
ఖచ్చితంగా. ఎందుకంటే హిడ్మా ఎన్కౌంటర్ తర్వాత చాలా కీలకమైనటువంటి వ్యక్తులంతా కూడా పోలీసుల ముందు వచ్చి లొంగిపోతున్నారు. అడవుల్లో ఉండలేని పరిస్థితులు ఏర్పడ్డాయి. కేంద్రం పూర్తిగా హెలికాప్టర్లతో సహా అడవులను జల్లెడ పడుతున్నది. అక్కడ ఎవరు కూడా మావోయిస్టు పార్టీకి సంబంధించిన ఎవరైనా ఎదురు పడితే ఎన్కౌంటర్లు జరుగుతున్నాయి, చనిపోతున్నారు. కాబట్టి ఇక అడవుల్లో ఉండలేని పరిస్థితి ఉంది కాబట్టి ఖచ్చితంగా లొంగిపోతున్నామని చెప్పేసి కూడా చాలామంది మావోయిస్టులు చెప్తున్నటువంటి పరిస్థితి. ఇక అంతర్గత విభేదాలు కూడా ఒక కారణం అని చెప్పేసి కూడా మావోయిస్టు సంబంధించిన లొంగిపోయిన వారందరూ కూడా గతంలో చెప్పారు. అయితే హిడ్మా ఎన్కౌంటర్ తర్వాత హిడ్మా స్థానంలో ఆ దేవా కీలక రోల్ పోషించేవాడు, కానీ దేవాన్ని కూడా ఎన్కౌంటర్ చేసే పరిస్థితి ఉంది కాబట్టి ఖచ్చితంగా ఆయన లొంగిపోవడమే ఉత్తమం అనుకునే పోలీసులు ఎదుట ఈరోజు లొంగిపోయినట్టు తెలుస్తుంది. దానికి సంబంధించి ఆయన పైన 50 లక్షల రివార్డు కూడా ఉంది. ఆ రివార్డును కూడా దేవాకే అందించనున్నారు. ఆ లొంగిపోయిన మావోయిస్టులకు కూడా భద్రత కల్పిస్తాము, అవసరమైన ఉపాధి కూడా ప్రభుత్వం ఏర్పాటు చేస్తుంది కాబట్టి అడవుల్లో ఉండి పోరాటం చేయాల్సిన పరిస్థితి ఇప్పుడు లేదు. ఖచ్చితంగా ఆపరేషన్ కగార్ కొనసాగుతుంది కాబట్టి మార్చి 31కి కేంద్ర ప్రభుత్వం డెడ్ లైన్ పెట్టింది. ఆ అడవులన్నీ కూడా ఛత్తీస్గఢ్ సరిహద్దులో ఉన్నటువంటి అడవులన్నిటిని కూడా జల్లెడ పడుతున్నటువంటి పరిస్థితి. హిడ్మా తర్వాత హిడ్మాకి సంబంధించిన ఊరే దేవాది కూడా ఇద్దరు కూడా మావోయిస్టు పార్టీలో చాలా కీలకమైనటువంటి ఆపరేషన్లు నిర్వహించారు. సిఆర్పిఎఫ్ బలగాలపై దాడుల్లో కూడా హిడ్మాతో పాటు దేవా కూడా ఉన్నాడు, పాలు పంచుకున్నాడు. కాబట్టి దేవా ఆపరేషన్ నిర్వహించడంలో చాలా కీలక రోల్ పోషించేవాడని చెప్పేసి కూడా పోలీస్ నిఘా వర్గాలు గతంలో గుర్తించాయి. కాబట్టి దేవాని పోలీసులకు టచ్లోకి తెచ్చింది. పోలీసులకు సంబంధించిన అక్కడ ఇన్ఫార్మర్లతోని మధ్యవర్తిత్వం వహించి డీజీపీ శివధర్ రెడ్డి ద్వారా తెలంగాణలో లొంగిపోతే సేఫ్గా ఉంటానని చెప్పేసి కూడా దేవా తెలంగాణ పోలీసులు ఎదుట లొంగిపోయినట్టు తెలుస్తుంది. ఆయనతో పాటు మొత్తం 15 మంది ఆయనతో పాటు పనిచేసినటువంటి మావోయిస్టులంతా కూడా పోలీసుల ముందు లొంగిపోయారు. ఈరోజు 3 గంటలకి పోలీసులు డీజీపీ శ్రీధర్ రెడ్డి ప్రెస్ మీట్ పెట్టి పూర్తి వివరాలు కూడా వెల్లడించబోతున్నారు. ఉన్నటువంటి చాలా మంది అగ్రనేతలు కూడా మావోయిస్టు పార్టీ ఇప్పటికే కోల్పోయింది, చాలా మంది లొంగిపోతున్నారు. ఇవాళ దేవా కూడా లొంగిపోయారు. కొద్దిసేపట్లో మీరు చెప్తున్నట్టుగా 3 గంటలకు మీడియా ముందుకు రాబోతున్నారు. అయితే ఇట్లా ఇంకా లొంగిపోయేటువంటి ప్రక్రియని అంటే వాళ్ళకు మీరు మా దగ్గరికి వస్తే జనజీవన స్రవంతిలో కలిసే విధంగా మీకు సహకరిస్తామన్నటువంటి ఒక మెసేజ్ ఒక ఆపరేషన్లో భాగంగా ఎట్లా పోలీసులు వాళ్ళకు ఇస్తూ ఉన్నారు. సో ఇంకా కూడా అనుకుంటున్నారా ఇప్పుడు దేవా తర్వాత ఇంకా మరిన్ని లొంగుబాటులు ఉంటాయి, మరింత కీలకంగా ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా లొంగుబాటు ఉంటాయి అన్నటువంటి ఒక ఎక్స్పెక్టేషన్ పోలీసు వర్గాల్లో కనిపిస్తోందా? ఖచ్చితంగా. ఎందుకంటే పోలీసులకి చాలామంది ఇంకా టచ్లో ఉన్నట్టు తెలుస్తుంది. కేంద్ర కమిటీలో ఉన్నటువంటి తెలంగాణకు చెందిన వారే ఇంకా 10-15 మంది వరకు కూడా ఉన్నట్టు తెలుస్తుంది. వారంతా కూడా తెలంగాణ పోలీసులు ఎదుట లొంగిపోవాలని చెప్పేసి కూడా పిలుపునివ్వడం జరిగింది. సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాలతో పునరావాసం కల్పిస్తాము, మావోయిస్టులందరూ కూడా లొంగిపోవాలని చెప్పేసి పిలుపునేదైతే ఇచ్చారో ఆ పిలుపు మేరకే చాలామంది వచ్చి మావోయిస్టులు లొంగిపోతున్నారని చెప్పేసి కూడా గత ప్రెస్ మీట్లో డీజీపీ శివధర్ రెడ్డి చెప్పడం జరిగింది. కాబట్టి తెలంగాణ అంటే ఇతర రాష్ట్రాలకు సంబంధించిన మావోయిస్టులు అంతా కూడా తెలంగాణలో వచ్చి లొంగిపోతున్నారు. కానీ తెలంగాణకు సంబంధించిన కొంతమంది కేంద్ర కమిటీ సభ్యులు ఇంకా ఉన్నారు కాబట్టి వారు కూడా తెలంగాణలో వచ్చి లొంగిపోతే వారికి పునరావాసం కల్పించవచ్చు. వారికి సంబంధించిన ఏదైనా ఆర్థిక సాయం కూడా తెలంగాణ ప్రభుత్వం చేయడానికి సిద్ధంగా ఉంది. కాబట్టి వారందరూ కూడా వచ్చి తెలంగాణలో పోలీసుల ముందు లొంగిపోవాలని చెప్పేసి కూడా పలుమార్లు ఓపెన్గానే సూచనలు చేయడం జరిగింది. రాజకీయ నాయకులు కావచ్చు, జర్నలిస్టుల ద్వారా కావచ్చు, పోలీసుల ద్వారా కావచ్చు, మీకు ఎవరైతే నమ్మకంగా ఉంటారో వారి ద్వారా వచ్చి తెలంగాణ ప్రభుత్వం ముందు లొంగిపోవాలి, పోలీసుల ముందు లొంగిపోవాలి అని చెప్పేసి కూడా వాళ్ళు ప్రకటన చేశారు. ఆ ప్రకటన అందుకున్న మావోయిస్టులే తెలంగాణలో భారీగా వచ్చి లొంగిపోతున్నారు. కాబట్టి ఇక ఏదైతే మావోయిస్టు సిద్ధాంతాలు కావచ్చు, మావోయిస్టుకి సంబంధించిన ఉద్యమం కావచ్చు, అదంతా కూడా మారింది. అంటే గతంలో పరిస్థితులు వేరు, ఇప్పుడున్నటువంటి పరిస్థితులు వేరు, టెక్నాలజీ పెరిగింది. ఇటు బలగాలు, కేంద్ర బలగాలు కూడా అడవులనంతా కూడా జల్లెడ పడుతున్నటువంటి పరిస్థితి. ఖచ్చితంగా అక్కడ ఉంటే చనిపోతామనే ఒక అభద్రతా భావంతోనే చాలామంది మావోయిస్టులు అక్కడ ఉండి ఇంకా పోరాటం చేయాల్సింది ఏదీ లేదు. కాబట్టి ప్రజల్లో ఉండి ప్రజల ద్వారా పోరాటం చేస్తామని చెప్పేసి కూడా లొంగిపోయిన మావోయిస్టులు గతంలో చెప్పినటువంటి మాటలు. కాబట్టి ఇప్పుడు దేవా లొంగిపోవడం మావోయిస్టు పార్టీకి చాలా కీలక దెబ్బ అని చెప్పొచ్చు. ఎందుకంటే చాలా కీలకమైనటువంటి వ్యక్తి దేవా. అయితే ఆయన హిడ్మా తర్వాత ఆ మావోయిస్టు కేంద్ర కమిటీకి సంబంధించిన కీలక బాధ్యతలు కూడా దేవానే చూస్తున్నాడని చెప్పేసి కూడా చాలామంది మావోయిస్టులు చెప్పారు.
తెలంగాణ పోలీస్ నిఘా వర్గాలకు ఉన్నటువంటి సమాచారం కూడా అదే. అయితే తెలంగాణ పోలీసులకు గత కొద్ది రోజుల నుంచి కూడా దేవా అందుబాటులో ఉన్నట్టు తెలుస్తుంది. తాను లొంగిపోవడానికి సిద్ధంగా ఉన్నాను, నాకు నా భద్రతకు హామీ ఇస్తే నేను ఖచ్చితంగా తెలంగాణలో వచ్చి లొంగిపోతానని చెప్పేసి కూడా తెలంగాణ పోలీసులకి ఆయన సమాచారం ఇచ్చినట్టు తెలుస్తుంది. అందులో భాగంగానే నిన్న ఆయన తెలంగాణ డీజీపీ శ్రీధర్ రెడ్డి ఎదుట వచ్చి లొంగిపోవడం జరిగింది. తానే కాకుండా తనతో పాటు పనిచేసినటువంటి 15 మందిని కూడా తీసుకొచ్చి తెలంగాణ పోలీసుల ముందు లొంగిపోయారు. అయితే దీనికి సంబంధించిన పూర్తి వివరాలు, ఇంకా కేంద్ర కమిటీ సభ్యులు ఎంతమంది ఉన్నారు, తెలంగాణకు సంబంధించిన వాళ్ళు ఎంతమంది ఉన్నారు, వాళ్ళందరూ కూడా తెలంగాణ పోలీసుల ముందు అంటే గడువులోగా, ఎందుకంటే ఆపరేషన్ కగార్ అనేది విస్తృతంగా కొనసాగుతుంది. ఇప్పటికే చాలా మంది మావోయిస్టులు ఇటు మహారాష్ట్రలో కావచ్చు, ఛత్తీస్గఢ్, ఒడిశా ప్రభుత్వం ముందు కూడా లొంగిపోవడం జరిగింది. వందల సంఖ్యలో మావోయిస్టులు లొంగిపోతున్నారు. కాబట్టి ఇక మావోయిస్టు పార్టీ అనేది కనుమరుగయ్యే అవకాశం ఉంది. మావోయిస్టు పార్టీ అనేది లేకుండా చేస్తామని చెప్పేసి కూడా కేంద్రం ఖచ్చితంగా చెప్పింది. కాబట్టి ఇక అడవుల్లో ఉంటే ఖచ్చితంగా ఎన్కౌంటర్ అయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి ప్రజా జీవితంలోకి వచ్చి ప్రజలతో కలిసి ఉంటామని చెప్పేసి కూడా లొంగిపోతున్నట్టు తెలుస్తుంది. రైట్, థ్యాంక్ యూ సురేష్.